బెట్టింగ్ దొంగల తోలు తీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందాకు చెక్ పడింది. గంజాయి ముట్టుకోవాలంటే వణుకు పుట్టేలా చేశారు. హైదరాబాద్ లో కాదు, చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది. సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయింది, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్లపై జులుం విధిల్చారు. బెట్టింగ్ కారణంగా వందల మంది వీధిన పడ్డారు. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దారుణమైన జూదం. ఎందుకంటే ఇందులో డబ్బు పోవడమే కానీ రావడం ఉండదు. ఇది తెలియని అమాయకులు వరుసగా డబ్బులు పోగొట్టుకుని మోసపోతుంటారు. అందుకే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లందరిపై కేసులు నమోదు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే డబ్బుల కోసం కక్కుర్తి పడి బరితెగించి యాప్లను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని విచారిస్తున్నారు పోలీసులు. జనం ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుంటే చాలని ఈ యాప్స్ ని తెగ ప్రమోట్ చేశారు ఇన్ఫ్లుయెన్సర్లు. వీరికున్న ఫాలోవర్స్ ను బట్టి లక్షల్లో డబ్బు తీసుకుని అనాలోచితంగా ప్రమోట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో అందరూ సారీలు చెబుతూ వీడియోలు చేస్తున్నారు. కానీ డబ్బులు మింగి అనామకులను మోసం చేసిన మీకు సారీలు పనిచేయవని పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. విష్ణుప్రియ, టేస్టీ తేజ, హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, రీతూ చౌదరి, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, యాంకర్ శ్యామలపై కేసులు నమోదు చేశారు. విచారణకు కూడా పిలిచారు. ఇంకొంతమంది పాత వీడియోలు డిలీట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ పోలీసులు ఆ పప్పులేం ఉడకవు, తొక్క తీస్తామని హెచ్చరిస్తున్నారు. సామాన్య జనాలను రోడ్డుపాలు చేసి సంసారాలు నాశనం చేసిన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు అధికారులు. ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వీడియో సాక్ష్యాలు ఉండడంతో వీరికి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతెందుకు, ఓ ప్రైవేటు ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఏకంగా ఓ కానిస్టేబుల్ మీద కూడా పోలీసులు కేసు పెట్టారంటే ఎంత సీరియస్ గా ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. నోటు బెట్టింగ్ యాప్స్ అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ప్రచారం కూడా ఈ డొంక కదిలేలా చేసింది. కాసుల కక్కుర్తి కోసం ప్రకాష్ రాజ్ రాణాలు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, కాజల్ సహా మరికొంతమంది కూడా ఈ తప్పుడు పని చేశారు. వారిపై కూడా కేసులు నమోదు కావడం ఖాయం. బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధమే మొదలుపెట్టింది. ఈ పోరులో ఎవరూ తప్పించుకోలేరనేది వాస్తవం. అయితే వీరి ఆగడాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుందనే ప్రచారం కూడా ఉంది. ఓ పేరున్న బీఆర్ఎస్ జర్నలిస్ట్ తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు. వీళ్ల మీద కాదు మీ ప్రతాపం, వాటిని మూసివేయాలని తెగ పూనకం తెచ్చుకున్నాడో జర్నలిస్ట్. కానీ ఈ యాప్లను యాప్ స్టోర్ లో ఉండకుండా వాటికి అనుమతి లేకుండా చేయాల్సింది కేంద్రమన్న ఇంగిత జ్ఞానం లేని వారు కూడా చచ్చు సలహాలిస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం ఇలాంటి చండాలపు పనికి కూడా మద్దతిస్తుందంటే ఎంతలా పింకీలు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఎంత సొల్లు చెప్పినా ఈ ఆగడాలను ప్రభుత్వం ఉపేక్షించదు. హీరోలు, హీరోయిన్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా సరే జైలుకే. తస్మాత్ జాగ్రత్త. ఇది రేవంత్ సర్కార్. అక్రమ దందాలకు ఆస్కారమే లేదు.